ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా ఎక్కువలా నువ్వే చూడగా ప్రియా నిండి వర్ణాలయ్యా నేను ఇలాగా. అందరికీ హాయ్, హలో అండ్ నమస్తే. పాడుతా తీగ మహాసంగ్రామాన్ని మొత్తం ఆదరిస్తున్న మొత్తం ఆడియన్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ ఆ పాడుతా తీగ మహాసంగ్రామంలో నేను కూడా ఒక పార్టిసిపెంట్ని. నేను యాక్చువల్లీ 2018 పాడుతా తీగకు వచ్చినప్పుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అగైన్ ఆఫ్టర్ కమింగ్ టు పాడుతా తీగ మహాసంగ్రామం నేను ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. విజయప్రకాష్ సార్ దగ్గర నుంచి, సునీత మ్యామ్ దగ్గర నుంచి, అండ్ సాహిత్యపరంగా మన చంద్రబోస్ సార్ దగ్గర నుంచి, మొత్తం చరణ్ సార్ అయితే మొత్తం హ్యాపీగా అందరితో చాలా ఫన్గా చాలా బాగుంటారు. నాకు నా జర్నీలో నాకు గ్రోత్ కనిపించింది. ఈ సెమీఫైనల్స్కి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క రౌండ్ అవుతున్న కొద్దీ బాగా డెడికేషన్ పెరుగుతుంది, ప్రాక్టీస్ పెరుగుతుంది. నేను ఇప్పటికొచ్చి చాలా కష్టమైన పాటలని ఎంచుకొని పాడడం జరిగింది. సో అంత మంచి పాటలని నేను ఇంత ధైర్యంగా ప్రజెంట్ చేయడానికి కారణం మీ అందరి బ్లెస్సింగ్స్, మన చరణ్ సార్ బ్లెస్సింగ్స్, అండ్ మొత్తం ఈటీవీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ చరణ్ సార్ అండ్ ఆల్ ద జడ్జెస్ అండ్ ఆల్ ద ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సపోర్ట్ చేస్తున్న నా గురువులందరికీ, ముఖ్యంగా నా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఇక్కడ మీ ముందు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నేను 2018 పాడుతా తీగలోకి వచ్చినప్పుడు నాకు పాట అంటే ఏంటో కూడా తెలీదు, ఫ్రాంక్లీ నేను చెప్తున్నా. సో అక్కడ నాకు ఎన్నో విషయాలు నేర్పించారు, నేను ఎంతో నేర్చుకున్నాను. సో నేను బాలు గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాతో ఉంటాయని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హాయ్, నేను మీ నాగవైష్ణవి. నేను పాడుతా తీగ మహాసంగ్రామంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా సెమీఫైనల్స్ దాకా వచ్చాను. అలానే మీ బ్లెస్సింగ్స్తో ఫైనల్స్ దాకా వెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవాలనుకుంటున్నాను. పాడుతా తీగ మహాసంగ్రామంకి వచ్చాక జడ్జెస్ ఇంకా మెంటర్స్ ఇచ్చే సలహాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. నా పాడుతా తీగ జర్నీలో నాకు ఇంత సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, జడ్జెస్కి, ఇంకా మెంటర్స్కి అండ్ మొత్తం ఈటీవీ టీమ్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందు సీజన్ 22లో వచ్చినప్పుడు నాకు వాళ్ళందరినీ చూసి చాలా భయం వేసేది, కానీ వాళ్ళ సపోర్ట్తో ఫైనల్స్ దాకా వెళ్ళాను, ఇక్కడ దాకా కూడా వచ్చాను. అమ్మ ఎప్పుడూ అనుకునేది ఎస్పీబీ గారి ముందు పాడాలి అని, కానీ అది మిస్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు అదే స్టేజ్ మీద చరణ్ గారి ద్వారా నాకు ఆపర్చునిటీ వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. హలో ఆల్, నేను మీ ప్రకృతి రెడ్డి. నేను పాడుతా తీగ మహాసంగ్రామంలో ఒక కంటెస్టెంట్ని. సో ఇప్పటిదాకా నాకు పాడుతా తీగ ఫస్ట్ నుండి జర్నీ ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ లైక్ అ మ్యూజిక్ స్కూల్. నేను ఎవ్రీ టైం ఇక్కడికి వస్తాను, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, అవి అప్లై చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్కి ఐఎమ్ ట్రయింగ్ టు డూ బెటర్. అండ్ ఈ జర్నీ ఎప్పుడూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది నాకు. సునీత మ్యామ్, విజయప్రకాష్ సార్, చంద్రబోస్ సార్, అలాగే చరణ్ సార్ మమ్మల్ని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు సెట్స్లో. అండ్ నేను ఇక్కడి దాకా సెమీఫినాలే దాకా వచ్చానంటే అదంతా మీ ప్రేమ వల్లే. అలాగే నేను ఫినాలేలో గెలవాలన్న కోరిక నెరవేరాలంటే మీరు అలాగే నా మీద ప్రేమ చూపిస్తూ ఉండాలి. మిలమిల మిల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. ఎస్పి బాలు సార్ ఉన్నప్పుడు నేను ఆయన ముందు పాడుతా తీగలో గోపికమ్మ అనే ఒక పాట పాడాను. ఆయన నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ నాకు ఎప్పుడూ అదొక మంచి మెమరీ లాగా గుర్తుండిపోతుంది. అండ్ తర్వాత నేను కంటిన్యూ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు మహాసంగ్రామంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. హాయ్, హలో, నమస్తే.
నేను మీ పాడుతా తీయగా మహాసంగ్రామం పార్టిసిపెంట్ సాయి వేద వాగ్దేవి. సో ఫస్ట్లో ఇట్ ఈస్ మై డ్రీమ్ కాంపిటీషన్. యాక్చువల్లీ ఈ కాంపిటీషన్ వెళ్ళి పాడాలనేది నా డ్రీమ్. అది నెరవేరింది. ఆన్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఐ వాజ్ లిటిల్ నర్వస్ ప్లస్ ఎక్సైటెడ్. కానీ ఇంకా అక్కడి నుంచి అన్ని పాటలు పాడుతూ అలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఈ కాంపిటీషన్ వల్ల నాకు చాలా పాటలు కూడా అవగాహన అయ్యాయి. ప్లస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, మా మెంటర్స్ జడ్జెస్ సలహాలతో ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాననే ఫీల్ అవుతున్నాను. నాకు ఇంత సపోర్ట్ రావడం కారణం ఎవరంటే ఆబ్వియస్లీ మై పేరెంట్స్ ఫస్ట్ అండ్ మై ఎల్డర్ బ్రదర్ సాయిదేవ హర్ష, హీ వాజ్ అ ఛాంపియన్ టూ. సో వాళ్ళిద్దరు సపోర్టు, మెంటర్ సపోర్ట్, జడ్జెస్ సపోర్ట్ ఆబ్వియస్లీ, అండ్ అందరూ మిగతా పార్టిసిపెంట్స్ ఆఫ్ కోర్స్ అందరం ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటాం మేము. సో నేను ఫస్ట్ చెప్పాను కదా నర్వస్ అని, అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఏమైనా హై పిచ్ కానీ అందకపోయినా, ఏమైనా తప్పు చేసిన లిరికల్ కానీ శృతి కానీ జడ్జెస్ ఇలా కాదు అలా కానీ ఎంతో చాలా అండర్స్టాండబుల్గా చెప్తారు. ఆ మిస్టేక్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి నాలో పర్ఫామ్ చేయడం వల్ల, చాలా పాటలు నేర్చుకోవడం వల్ల. సో ఇట్స్ వెరీ ఇంప్రూవ్మెంట్ ఫర్ మీ. సో సునీత మ్యామ్, విజయప్రకాష్ సార్, చంద్రబోస్ సార్, ఇంకా చరణ్ సార్ యాంకర్ అయిన షోకి నాకు జడ్జ్ లాంటి వారు. ఆయన కూడా ఏమైనా పాడుతున్నప్పుడు మిస్టేక్స్ చేస్తే లైక్ శృతి ఓ టెంపో సంథింగ్, అది ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్తారు, ఇంకా తప్పులు కూడా చెప్తారు. సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ for my next performances or next songs which I'm performing. I reached until semi-finals. I did not expect this. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. I was like very proud moment for me, and జనాలు అందరూ మెచ్చుకోవడం, మా పేరెంట్స్ మెచ్చుకోవడం, అందరూ మెచ్చుకుంటే and I reached up to semi-finals. It's a very proud for me. And ఈ సెమీఫైనల్స్ వచ్చేంత దాకా నేను చాలా నేర్చుకున్నాను. లైక్ పాటల్లో ఇంప్రూవ్మెంట్, పాటల్లో ఏమైనా మిస్టేక్స్ అన్నా, లైక్ అబౌట్ ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అప్ అంటిల్ ఐ రీచ్డ్ హియర్. ఆఫ్టర్ సింగింగ్ దేశం అంటే పాట, అది పాడిన తర్వాత నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది. మా రిలేటివ్స్ అందరూ చాలా హ్యాపీ అయ్యారు, ఎమోషనల్ అయ్యారు. How did I feel ante I was very emotional due to that song, the lyrics and everything. It was so good. And aa paata tarvata I'm like so proud. I did not expect that at that time. Ante ila vastaru, ila aitadi ani nenu asalu expect cheyaledu. So it's a very proud moment and emotional moment in my life. సో ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు ఈటీవీకి ఇంకా ఈటీవీ క్రూకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ బాలు సార్ మీన్స్ ఐ మిస్ హిమ్. లైక్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్, నేను ఆయనతో పాడాలి, లేకపోతే ఆయన ఎదురుగా పాడాలి కాంపిటీషన్కి వచ్చి, ఆయనను చూడాలి అనే నా డ్రీమ్ ఉండేది. బట్ దాట్ డిడెంట్ హ్యాపెన్ అన్ఫార్చునేట్లీ. బట్ ఐ చరణ్ సార్లో ఆయన ఉన్నారు, అది చాలు నాకు. చరణ్ సార్ కూడా ఎగ్జాక్ట్ బాలు గారి లాగా అల్లరి చేస్తారు, మాకు అన్నీ ఏమైనా తప్పు పాడినా చెప్తారు, మాతో చాలా క్లోజ్గా ఉంటారు, అది చాలు. అట్లీస్ట్ ఐ సా హిమ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ మిస్ హిమ్ అలాట్. అండ్ ఎస్పీబీ లివ్ సాంగ్. ತಾಯೇ ಯಶೋದ ಉಂದನಾಯ ಕುಲ ತುದಿತ ಮಾರ್. అందరికీ నమస్కారం. నా పేరు అయ్యన్ ప్రణతి. నేను ఇక్కడ పాడుతదిగా మహాసంగ్రామంలో ఒక కంటెస్టెంట్గా ఉన్నాను. నేను సెమీఫైనల్స్ రౌండ్లో ఇప్పుడు పోటీ పడుతున్నాను. నేను పాడుతదిగా నా జర్నీలో ఇప్పటి వరకు నేను సెమీఫైనల్స్ వరకు రావడానికి మీ అభిమానమే కారణం. నన్ను సపోర్ట్ చేస్తున్న నా పేరెంట్స్ కానీ, నా మెంటర్స్ కానీ, మొత్తం స్టాఫ్ టీమ్ అంతా కానీ, మా జడ్జెస్ కానీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ పాడుతదిగా అనేది ఎవ్రీ సింగర్స్ హోమ్, ఒక పేరెంట్ హౌస్ లాగా. అక్కడి నుంచి మేము అందరూ అక్కడి నుంచి వస్తారు, అన్నీ నేర్చుకొని వస్తారు. సో మళ్ళీ మేము నేను చిన్నప్పుడు పాడుతీగా ఆల్రెడీ పాడాను. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు నేను పాడుతీగా పాడుతున్నానంటే అక్కడి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ చూసుకుంటే నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి షూట్లో జడ్జెస్ సలహాలు కానీ అన్నీ ఒక్కొక్క లెర్నింగ్ స్టేజ్లా ఉంది నాకు. చరణ్ సార్ ఇచ్చే కామెంట్స్ కానీ, మాకు
సునీత మేడం ఇచ్చే ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి కామెంట్స్ కానీ, విజయ్ ప్రకాష్ గారు ఇచ్చే వాయిస్ ఎలాగా మౌల్డ్ చేయాలి అవన్నీ అలాంటి కామెంట్స్ కానీ, చంద్రబోస్ గారి ఆ ప్రాసలు అవన్నీ అంటే ఇట్ ఈస్ లైక్ కమింగ్ టు మదర్హుడ్ అగైన్ అలా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇంతవరకు నేను వాళ్ళ సజెషన్స్ని తీసుకొని ప్రతి పెర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇంకా ఇప్పుడు నేను ఫైనల్స్కి వెళ్ళాలంటే మీ సపోర్ట్ ఇంకా కావాలి. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఇన్ పాడతీగా మహాసంగ్రామం. మా ఎపిసోడ్స్ చూడండి, బ్లెస్ చేయండి. నేను నాకున్న ప్రత్యేక విషయం ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను చిన్నప్పుడు బాలు గారి దగ్గర పాడాను 2018 పాడతా తీగాలో. సో అక్కడ ఆయనతో ఆ 6 months జర్నీ కానీ అదంతా కానీ ఆ విషయంలో ఆ టైంలో నాకు ఆయన ఎవరు అంతగా తెలియదు. అంటే బాలు గారు లెజెండరీ సింగర్ అంత ఏం తెలియదు. కానీ మాకు తెలియకపోయినా ఆయన కూడా మమ్మల్ని చిన్నపిల్లల్లాగా, ఆయన కూడా ఒక చిన్నపిల్లల్లా అయిపోయి అలా ట్రీట్ చేసేవారు. సో ఇప్పుడు అన్నీ గుర్తొస్తుంటే, మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను చరణ్ సార్ ముందు పాడడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీకి, ఈటీవీ యాజమాన్యానికి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మీ ప్రణతి. థ్యాంక్ యూ సో మచ్.